రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 14వ వార్డు నుంచి బీజేపీ తరపున ఆశాపల్లి ప్రశాంతి బరిలో ఉన్నారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. బీజేపీ పార్టీ నిరంతరం దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ఆమె అన్నారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. వార్డు అభివృద్ధి జరగాలంటే బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆమె అన్నారు. తాను గెలిస్తే నిరంతరం ప్రజా సమస్యల కొరకు పనిచేస్తానని ఆమె తెలిపారు. పేరు ప్రశాంతి. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎలక్షన్స్ 14వ వార్డు నుండి. బీజేపీ ప్రభుత్వం గురించి మేము చెప్పేది ఏం లేదు. దేశం నడుస్తుంది అంటే బీజేపీ వల్లనే నడుస్తుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇస్తున్న నిధుల వల్ల, స్కీమ్ల వల్లనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ స్కీమ్లని, ఆ ఫండ్స్ని అందరికీ గ్రామాల వరకు చేర్చాలని మేము బీజేపీలోకి వచ్చినాము. అండ్ అదే సంకల్పంతో పార్టీలో ఉన్న సిద్ధాంతాలతో పనిచేస్తాం. నా పేరు ప్రశాంతి. నేను అడ్వకేట్ని. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 14వ వార్డు షేర్గూడ నుండి కంటెస్ట్ చేస్తున్నాను. ఈ బీజేపీ వస్తేనే అభివృద్ధి చెందుతుంది అనే నమ్మకంతో మేము పార్టీలోకి వచ్చినాము. ప్రజలందరూ బీజేపీ చేసే పనులని గుర్తించాలి. అది కేంద్రం నుండి మన రాష్ట్రం వరకు, మన గ్రామాల వరకు అందాలి అంటే ప్రతి గ్రామంలో, ప్రతి రాష్ట్రంలో బీజేపీ రావాలి. ఈ పార్టీకి ఉన్న సిద్ధాంతాలు ఏ పార్టీకి లేవు. మేము ఓన్లీ సిద్ధాంతాల కోసం మాత్రమే మనము పార్టీ కోసం పనిచేస్తున్నాము. ఇది ప్రజలు గుర్తించి బీజేపీని ఖచ్చితంగా గెలిపించాలి. కమలం గుర్తుకే మీ ఓటు. ఇప్పుడు ఉన్న నీళ్ళు చాలా బేసిక్ నీళ్ళు మంచినీళ్ళు తాగడానికి, మంచినీళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇట్లా బేసిక్ నీడ్స్ కూడా మన ప్రజలు ఇంత ఇబ్బంది పడడం అన్నది మన దురదృష్టం. సో ప్రజలందరూ ఆలోచించి ఈసారైనా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని అంటే బీజేపీని గెలిపించుకోవాలి.